హాయ్ అండి, గౌతమ్ లాక్స్ 143. ఈరోజు వచ్చేసి సేమియా ఉప్మా. సేమియా ఉప్మాలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకున్నాక అవి వేగిపోయినాక ఉల్లిపాయలు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకొని వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా, ఇంకా వాటర్, ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని వేసేసుకున్నాక సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసేసుకొని మరగబెట్టుకోవాలి. వాటర్ మరిగిపోయిన తర్వాత పక్కనే స్టవ్ వెలిగించి స్టవ్లో నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి జీడిపప్పులు వేయించుకున్న జీడిపప్పు వాటర్లో వేసేసుకుంటాం. నెయ్యిలో వేయించుకుంటాం జీడిపప్పు వాటర్లో వేసేసుకొని తర్వాత సేమియా వేసేసుకొని గరిటెతో కలదిప్పుకొని కొంచెం ఉడకనిచ్చి సేమియా ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా వస్తుంది. అందుకే నెయ్యి వేసి ఫ్రై చేసేసాను. సేమియా ఉప్మా ఉడికిపోతుంది. అంతేనండి, సేమియా ఉప్మా సింపుల్. జీడిపప్పు సేమియా ఉప్మా ఎంతో సింపుల్గా రెడీ అయింది. జీడిపప్పు సేమియా ఉప్మా రెడీ. పెరుగన్నం తాలింపుకి పెరుగు వేసేసి కలిపేసుకొని సాల్ట్ వేసేసుకుందాం. పెరుగన్నం తాలింపు వేసేసుకుందాం. దీంట్లో పెరుగు వేసేసి కలిపేసుకుందాం. సాల్ట్ కొంచెం వేసుకుందాం, ఎందుకంటే నేను ఆల్రెడీ వేసేసుకున్నాను, సరిపోతుంది అనేసి వేస్తున్నా. కలిపేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టేసుకుందాం. ప్యాన్ వేడెక్కినాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేగినాక 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేయించుకుందాం. ఇవి వేగిపోయినాక ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు లేదు అంటే మీరు వేసేసుకోవచ్చు, దాంట్లో అయితే లేదు. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కొన్ని తాలింపు పెరుగన్నంలో కలిపేసుకొని అంతే, సింపుల్. పెరుగన్నం తాలింపు రెడీ. మా బ్రేక్ఫాస్ట్ రెడీ. పెరుగన్నం తాలింపు సేమియా ఉప్మా, జీడిపప్పు సేమియా ఉప్మా.